మోకరించి చేతుల పైకెత్తి మరి దేవుని స్తుతిద్దాం. దేవా నిన్నే ప్రేమిస్తాను ప్రభువా. మరి ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు అన్నిటికన్నా ముఖ్యంగా మన హృదయాన్ని దేవునికి అప్పగించాలి. కాబట్టి దేవాని సన్నిధిలో మోకరించి ఉన్నాను ప్రభువా. నీ మార్గములో సాగేదా. అలసిపోయి ఉన్నావేమో కానీ ఈ రోజు దేవుడు నీకు శక్తిని ఇస్తున్నాడు కాబట్టి పాడు. నిరసింపక సాగేదా ప్రభువా. వెనుతిరగను ప్రభువా. ఎలాంటి సమయం వచ్చినా ఎలాంటి కష్టం వచ్చినా నీ సన్నిధిలో మోకరించి ఉన్నాను ప్రభువా. నీ మార్గములో సాగేదా నిరసింపక సాగేదా నివెనుదిరుగా నిన్నే ఆరాధింతును. సంగమంతా కలిసి నిన్నే ఆనాడు అపోస్తులు ఆరాధించినట్టు యేసు నిన్నే ఆరాధిస్తాను ప్రభువా. ఆరాధింతును. నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసింపక సాగేదా నివెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసింపక సాగేదా నివెనుదిరుగా. హల్లే సంగమంతా కలిసి హల్లెలూయా. హల్లే హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లెలూయా. చివరిసారిగా సంగమంతా కలిసి చేతుల పైకెత్తి ఆ దేవదూతలకు దేవుడిచ్చిన భాగ్యం ఈ రోజు నీకు దేవుడిచ్చాడు కాబట్టి చేతులెత్తి పాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లెలూయా. దేవా పరిశుద్ధునికి స్తోత్రం ప్రభువా. దేవా నీ సన్నిధిలో మోకరించే భాగ్యం ఇచ్చినా నీకు వందనాలు ప్రభువా. నీ శక్తితో బలముతోనూ నింపినావు నీకు వందనాలు ప్రభువా. ఓరి హస్తభార శిఖందలోరి ఓరి కథభార శిఖేన్ పరిశుద్ధుడానికి స్తోత్రం ప్రభువా. దేవా మరి వాక్యములకు వెళ్తుండగా ప్రభువా నీ బలమైన వాక్కు చేత ప్రతి ఒక్కరి నింపు ప్రభువా. నూతన జీవితం పొందుకొనుగాక. ఈరోజు నీ ఉజ్జీవముతో ప్రతి ఒక్కరిని నింపు ప్రభువా. గొప్ప కార్యమును జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరం కూర్చుందాం. యెషయా 57వ అధ్యాయము 15వ వచనం. यशाया की पुस्तक 57वां अध्याय उसका 15वां वचन. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణము ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. చాలండి. హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया. మరి యొక్క వచనము చదివితే इस वचन को जब हम पढ़े तो మరి అక్కడ రాసి ఉంది, वहाँ पर ये कहकर लिखा है, మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను जो है महोन्नत जो है वह पवित्र स्थान में निवास करने वाला, అయినను वह भी వినయము గల వారి ప్రాణమును जो बड़े ही जय आज्ञाकारी होते हैं उनके प्राणों को ఏం చేస్తున్నాడంట దేవుడు? क्या करते हैं खुदा?
ఉజ్జీవింపజేస్తున్నాడు उमंग से भर देते, उत्साह उमंग से भरते हैं। మరి నలిగిన వారి ప్రాణమును जो टूटे बिखरे उनके प्राणों को దేవుడు ఉజ్జీవింపజేస్తున్నాడంట उन्हें जो फिर से उमंग से भर देते हैं। మరి చాలా సార్లు మనం ఈ మాట వింటూ ఉంటాము, बहुत सी बार हम इस बात को सुनते हैं, ఉజ్జీవము, जो है उत्साह व उमंग, ఉజ్జీవముతో ఆరాధించడము. जो है उत्साह उमंग के साथ आराधना మరి करना। నిజమైన ఉజ్జీవము అంటే ఏంటి? असली उत्साह व उमंग क्या है? మరి ఇక్కడ చదివితే దేవుడు ఏమని రాశాడు? यहाँ पर वचन में पढ़ने पर क्या कहकर लिखा है అది खुदा ने? స్వయంగా దేవుడు పలుకుతున్న మాటలు. ये स्वयं खुदा जो कह रहे हैं उनकी बातें हैं वो। నలిగిన వారి ప్రాణమును దేవుడు जो ఉజ్జీవింపజేస్తాడంట. पिसे मन वाले हैं उनके प्राणों को वो फिर से उमंग से भर देंगे। వినయము గల వారిని దేవుడు ఉజ్జీవింపజేస్తాడంట. जो खुदा के प्रति जो आज्ञाकारी होते उनके जो जीवन को खुदा जो उत्साह उमंग से भर देंगे। మరి ఉజ్జీవింపజేయడము అంటే उत्साह उमंग से भर देना माने क्या? మరి ఇంకొక వచనము చదువుదాము. एक और वचन हम पढ़ेंगे, హబక్కుకు हबक्कुक की पुस्तक 3వ అధ్యాయము 2వ వచనం. 3 अध्याय उसका 2 वचन। యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము. చాలండి, హల్లెలూయా. हालेलुया। మరి ఇక్కడ రాస్తుంది, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచుము. यहाँ पर लिखा है जैसे साल बीतते रहते उसी प्रकार से आपके कामों को आप नए सिरे से कीजिए खुदा के। ఉజ్జీవమును ఇంగ్లీష్ లో రివైవల్ అంటారు. उत्साह उमंग को इंग्लिश भाषा में रिवाइवल कहा जाता ఇదే है। వచనము ఇంగ్లీష్ లో రాస్తుంది రివైవ్ దై వర్క్. यही वचन जो है इंग्लिश में लिखा है रिवाइव दाई वर्क कहकर। మరి అదే ఉజ్జీవము అదే రివైవల్ ని ఇక్కడ ఏం రాస్తుంది? यहाँ पर क्या कहकर उस उत्साह उमंग उस रिवाइवल के बारे में लिखा है? నూతన పరచుము. नए सिरे से उसे कर दो, నూతన పరచుము. नए सिरे से उसे कर दो। ఉజ్జీవము అంటే నూతన పరచబడడము. जो है उत्साह उमंग माने तुम जो है नए सिरे से बनाए जाना, క్రొత్తగా మళ్ళీ చిగురించడము. नए सिरे से फिर से जो है तुम जो है अंकुरित होना, ఒక నూతన జీవితము పొందుకోవడము. एक नया जीवन तुम पाना। మరి ఈ యొక్క ఉజ్జీవానికి ఆత్మకు ఏం సంబంధం? ये उत्साह उमंग वो जो आत्मा का क्या संबंध है? ఎందుకంటే చాలా సార్లు మనం చూస్తూ ఉంటాము, बहुत सी बार हम ये देखते हैं, ఆత్మలో ఉజ్జీవంగా ప్రార్థించడము. आत्मा में बड़े उत्साह उमंग के साथ प्रार्थना करना। మరి చాలా సార్లు మనము बहुत सी बार हम ఉజ్జీవముతో ఆరాధిస్తాం కూడా. उत्साह उमंग के साथ हम आराधना करते हैं। మరి దీనికి పరిశుద్ధాత్మతో సంబంధం ఏంటి? इसका पवित्र आत्मा से क्या संबंध है? ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడతావో, जब तुम पवित्र आत्मा से भरे जाते हो, పరిశుద్ధాత్మ నీలో నివసిస్తూ पवित्र आत्मा जो तुम में निवास करते हुए నీకు ఒక నూతన జీవితాన్ని ఇస్తాడు. तुमको जो एक नया जीवन वो देता है। నూతనంగా నువ్వు ప్రతిదీ ప్రారంభించే విధంగా దేవుడు నీకు అవకాశం नए ఇస్తాడు. सिरे से तुम जो है सब कुछ की शुरुआत कर सको वो करता है। అందుకే మనము యూత్ రివైవల్ అని పెట్టాము. इसलिए हमने यूथ रिवाइवल करके जो रखा है। మరి ఆ ఉజ్జీవానికి అర్థం ఏంటి? उस उत्साह उमंग का अर्थ क्या है? ఆ రోజు మొదలుకొని ప్రతి ఒక్క యవనస్తుని దేవుడు నూతనంగా వాడుకోవాలి. उस दिन से लेकर जो खुदा हर एक नौजवान को जो एक नए सिरे से जो इस्तेमाल करे, నూతన జీవితాన్ని ప్రారంభించాలి. नए जीवन की शुरुआत करे, నూతన శక్తిని పొందుకోవాలి. एक नई शक्ति को पाए। అన్నిటిలో सब बातों में మరి ఆయన ఆత్మతో उनकी आत्मा से నింపబడి, भरपूर होकर, మరి ఆయన ఆత్మతో నింపబడినప్పుడే जब उनकी आत्मा से भरपूर होते हैं నీకు ఆ ఒక నూతన జీవితం వస్తుంది. तब तुमको वो नया जीवन मिलता है। మరి అదే ఎలా సాధ్యము? फिर वो कैसे मुमकिन है? ప్రార్థిస్తాము, हम प्रार्थना करते हैं, ఆరాధిస్తాము, हम आराधना करते हैं, దాని వల్ల సాధ్యము కాదా? उसके द्वारा क्या ये मुमकिन नहीं है? సాధ్యమా? मुमकिन है ये। పరిశుద్ధాత్మ వలె సాధ్యము. ఎందుకంటే ये सिर्फ पवित्र आत्मा के द्वारा ही संभव व मुमकिन है। किस लिए? పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు ఏమొస్తుందంటే क्योंकि जब तुम पवित्र आत्मा को पाते तब तुमको क्या मिलता है? నీవు శక్తి పొందుకుంటావు. तब तुम जो है शक्ति पाते हो। ఆ శక్తి పొందుకున్నప్పుడు जब वो शक्ति को तुम पाते हो, ఏదైతే నిన్ను ఆయనలో నడవనివ్వకుండా చేస్తుందో దాన్ని జయించే శక్తి నీకు వస్తుంది. जो सारी बातें तुम्हें जो है प्रभु में चलने नहीं देता है, उन सारी बातों पर जीत हासिल करने वाली वो शक्ति तुमको मिलती है। ప్రతి సైతాన్ని కూల్చివేసే శక్తి నీకు వస్తుంది. हर एक शैतान को कुचल देने वाली वो शक्ति जो है तुम्हें मिलती है। ఒక నూతనంగా చిగురించాలంటే ముందున్న జీవితము మరణించాల్సిందే. अगर तुम्हें नए सिरे से अंकुरित होना है तो इससे पहले का जो तुम्हारा पुराना जीवन है उसे मरना ही चाहिए। ఇది అణచివేయకుండా ఇది హెచ్చింపబడదు. ये जो पुराना जीवन उसे पूरी तरह से जब अंत नहीं कर देगा तो दूसरा नया जीवन वो ऊपर नहीं बढ़ाया जाएगा। కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఈ యొక్క శక్తిని నువ్వు పొందుకుంటావు. जब तुम पवित्र आत्मा से भरे जाते हो
हो तब तुम इस शक्ति को पाते हो। అందుకే इसलिए ఇక్కడ రాస్తుంది దేవుడు అలాంటి వారిని అలాంటి ప్రాణమును ఉజ్జీవింపజేస్తున్నాడు इसलिए खुदा कहते हैं कि ऐसे लोगों को, ऐसे प्राणों को जो खुदा उत्साह उमंग से वो भरते हैं। మరి ఈ రోజు నువ్వు నలిగిపోయి వచ్చావేమో, आज के दिन आप जो है टूट के बिखर कर आए होंगे। దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు నిన్ను తిరిగి ఉజ్జీవింపజేస్తాడంట. खुदा को वचन तुमसे कहते हैं कि खुदा तुम्हें फिर से अपने उत्साह उमंग से वो तुम्हें भर देंगे। అలసిపోయి ఉన్నావేమో, क्या तुम थके होंगे? దేవుడు ఈ రోజు సెలవిస్తున్నాడు తిరిగి దేవుడు నిన్ను ఉజ్జీవింపజేస్తాడు. आज खुदा तुमसे ये कहता है खुदा तुम्हें फिर से अपने उस उमंग से भर देंगे। ఈ కాలంలో అన్నిటికన్నా కష్టమైంది ఏంటంటే इस जमाने में सबसे ज्यादा मुश्किल क्या है? ఇదే శక్తితో ముందుకెళ్ళడము, इसी शक्ति के साथ आगे बढ़ना, అదే ప్రార్థన శక్తితో ముందుకెళ్ళడం. उसी प्रार्थना शक्ति के साथ आगे बढ़ना। ఎందుకంటే ప్రతి ఒక్క దినము ఏదో అడ్డులు ఆటంకాలు వస్తూనే ఉంటాయి. क्योंकि प्रतिदिन किसी न किसी प्रकार के अड़ंगे व अड़चने हमको आती रहती हैं। ఎందుకంటే क्योंकि నువ్వు అదే శక్తితో ముందుకు వెళ్తే तुम जब उसी शक्ति से आगे बढ़ते हो, సాతాను నిలబడలేదు. जो शैतान टिक नहीं पाता है। కాబట్టి సాతాను ఏదో ఒక అడ్డుగోడలు వేస్తూనే ఉంటుంది. इसलिए शैतान कुछ ना कुछ जो अड़ंगे जो तुम्हारे लिए लेकर आता रहता है। అందుకే इसलिए ఉజ్జీవింప చేయడము చాలా ఒక ముఖ్యము. जो है उत्सव और उमंग से जो है भरना, ये बहुत ही जो है मुख्य बात है। మరి ఇది కేవలం ఒక రోజుకేనా? क्या ये सिर्फ एक ही दिन के लिए है क्या? ఒక రోజు ఒక మీటింగ్కి వెళ్ళాము, మనని మనం ఉజ్జీవింప చేసుకున్నాము, సరిపోయిందా? हम एक दिन एक मीटिंग को गए हैं, हमने अपने आप को जो उस उत्साह उमंग से भर लिया, क्या ये काफी है? కాదు. नहीं। ప్రతిరోజు నీలో ఆ ఆత్మతో నువ్వు ఉజ్జీవింప చేసుకుంటూనే ఉండాలి. जो प्रतिदिन तुम्हें जो उस आत्मा से भरपूर होकर अपने आप को उस उमंग से जो भरते चले जाना है। ఈ కాలంలో इस जमाने में ఎక్కడ చూసినా, ఏ ఇంట్లో చూసినా जहाँ कहीं भी देखो, जिस किसी भी घर में देखो, ఏదో ఒక సమస్య, कुछ ना कुछ समस्या है। అన్నిటికన్నా ఎక్కువగా सबसे ज्यादा సాతాను शैतान ఆరోగ్యం మీద పనిచేస్తుంది. जो है सेहत पर जो है वो काम करता है। ప్రతి ఒక్క కుటుంబములో हर एक के परिवार में ఎక్కడ చూసినా అనారోగ్యము, जहाँ कहीं भी देखो कि तबियत किसी की नासाज होती है। బలంగా ఉన్న మనుషులు కూడా బలహీన जो పడిపోతున్నారు. बड़े ही बलवान जो है वो ताकतवर है, वे भी जो निर्बल होते जा रहे हैं। అన్ని విషయాల్లో సాతాను ఏదో ఒక విధంగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. हर बातों में शैतान जो किसी न किसी तरीके से जो सेहत पे ही मारता है। కానీ దేవుడు लेकिन खुदा ఎండిన ఎముకల్ని కూడా సైన్యంగా మార్చే దేవుడు. जो है सूखी हुई हड्डियों को सेना के रूप में बनाने वाले खुदा है वो। మరి అలాంటి సైన్యముగా మార్చే ఒక దేవుడు ऐसी सेना के तौर पर जो बदलने वाला वो ఈ खुदा। రోజు దేవుడు వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు, తిరిగి నీ ఎముకల్ని దేవుడు జీవింపజేస్తాడంట. आज के दिन वही खुदा तुमसे वचन के द्वारा ये कहता है कि तुम्हारी हड्डियों को वो फिर से उस बल व जो उमंग से वो भर देगा। నీ యొక్క ఆరోగ్యాన్ని దేవుడు జీవింపజేస్తాడంట. तुम्हारी सेहत को जो है खुदा और जो है बढ़ाएगा, वो उमंग से तुम्हें भरेगा। నీ యొక్క జీవితాన్ని దేవుడు జీవింపజేస్తాడు. तुम्हारे जीवन को खुदा उत्साह व उमंग से भर देगा। మరి అదే విషయంలో మనం ఇంకో వచనము చూసుకున్నట్టయితే కీర్తనలు उसी विषय के बारे में हम एक और वचन देखेंगे, भजन संहिता की पुस्तक 85వ అధ్యాయము 6వ వచనం. 85वां अध्याय उसका 6वां वचन। నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా? చాలండి. హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. హల్లెలూయా. మరి ఇక్కడ यहाँ पर రాసుంది, ये कहकर लिखा है, మరి నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు आपकी प्रजा आप में आनंदित रहे जैसा। మమ్మల్ని మరలా బ్రతికింపవా. क्या हमें फिर से उस जीवन से ना भरोगे? మరి ఇంగ్లీష్ లో రాస్తుంది, इंग्लिश भाषा में लिखा, will thou not revive us again. क्या आप हमारे जो है प्राणों को फिर से जो है जीवन से ना भरोगे? రివైవ్ అస్ అగైన్ అంటే మళ్ళీ మమ్మల్ని తిరిగి ఉజ్జీవింపజేయవా ప్రభువా అని ఆ రోజు వేడుకుంటున్నారు. रिवाइवल माने वो उस दिन ये कहकर प्रार्थना करते कि आप हमारे प्राणों को फिर से जो है उस प्रकार से उत्साह उमंग से नहीं भर दोगे प्रभु మరి कहकर। మరణించడమంటే ఈ శారీరకంగా जो हम मरे माने जो शारीरिक तौर पर ఈ లోకాన్ని విడిచి వెళ్ళడం కాదు, इस दुनिया को छोड़कर चले जाना, ये नहीं मृत्यु माने। ఆత్మలో మరణించడం, आत्मा में जो है मृत्यु पाना, ఒకసారి దేవుణ్ణి విడిచి వెళ్ళిపోవడము, एक बार जो है खुदा को छोड़कर चले जाना, లేదా మునుపటి జీవితం వలె ఉండకుండా దేవునికి దూరం అయిపోవడము, नहीं तो जो पिछले जीवन में रहते खुदा से जो वो तुम दूर चले जाना, లేదా కుటుంబ సమస్యల వల్ల మనము బలహీన పడిపోవడము, नहीं तो पारिवारिक समस्याओं के कारण हम निर्बल हो जाना, లేదా చుట్టుపక్కల అంటున్న వారి మాటల వలన మనం బలహీన పడిపోవడము. नहीं तो आस पड़ोस के लोग जो हमें बातें कहते हैं उस कारण हम निर्बल हो जाना। ఎందుకంటే ఆనాడు దేవుని ప్రజలు क्योंकि उस जमाने में खुदा की प्रजा ఏమయ్యారు? वे क्या हुए हैं? దేవుని విడిచిపెట్టేసినప్పుడు శత్రు చేతిలో చిక్కుకున్నారు. जब उन्होंने खुदा के हाथ को छोड़ दिया तो वे शत्रुओं के हाथों में फंस गए। ఈ కాలంలో కూడా చాలా మంది आज के जमाने में भी बहुत से लोग ఆ సాతాను యొక్క చేతిలో
చిక్కుకొని वो ఉన్నారు. शैतान के हाथों में ही वो फंसे हुए हैं। ఆ సాతాను పెట్టే బాధలలో చిక్కుకొని ఉన్నారు. वो शैतान जो दुख तकलीफ देता है उसी में ही वो फंसे हुए हैं। ఉద్యోగాలు లేక, డబ్బులు లేక, जो है काम नहीं है, पैसा नहीं है, इस कारण అనారోగ్యంతో బాధపడుతూ, जो है बीमारी से जूझते हुए, కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో అర్థం కాక, परिवार को कैसे पाले ये समझ में नहीं आता है। इस మరి कारण ఆగిపోయిన జీవితాన్ని తిరిగి ఎలా ప్రారంభించాలో అర్థం కాక, रुक गए हुए जीवन को फिर से कैसे शुरुआत करी ये पता नहीं है। इस कारण కానీ దేవుడు ఈ రోజు ఆయన వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. लेकिन आज के दिन खुदा अपने वचन के द्वारा आज तुमसे बात करता है। అలా మరణించిన ప్రతి ఒక్కరిని దేవుడు తిరిగి ఉజ్జీవింపజేస్తాడంట. ऐसे जो है कारण जो है मृत्यु पाए हुए सब लोगों को खुदा फिर से अपने उत्साह उमंग व जीवन से भर देता మరి है। అది ఎప్పుడు సాధ్యము? फिर ये कब मुमकिन है, ఎప్పుడు సాధ్యం ये అంటే कब संभव है? माने ఆయన ఎదుట जब तुम उनके आगे ఆయన యొక్క చిత్తానికి నువ్వు లొంగిపోవడము. तुम जो है उनकी इच्छा के आगे झुक जाना। ఎందుకంటే ఇప్పటి వరకు क्योंकि अब तक మరి ఒక మనిషి సాతాను చేతిలో ఎప్పుడు చిక్కుకుంటాడు? एक इंसान जो है शैतान के हाथों में वो कब फंसता है? ఒక్కసారి వెనకడుగు వేస్తే, जब वो एक बार पीछे कदम बढ़ाता है। దేవుని చిత్తము కాదు నా చిత్తము అని వెనకడుగు వేసినప్పుడు సాతానుకు లొంగిపోతారు. जब वो ये कहकर कि खुदा की इच्छा नहीं लेकिन मेरी इच्छा कहकर वो कदम बढ़ाते हैं, तभी वो जो है शैतान के हाथों में वो फंस जाता ఆ है। ఒక్కసారి వెనకడుగు వేసినప్పుడు जब वो एक बार वो पीछे की ओर कदम बढ़ाता है, సాతాను పొంచి ఉంటాడు. शैतान जो इस ताक में लगे रहता है, కాబట్టి ఏదో ఒక చిక్కులో किसी न किसी फंदे में పడేస్తాడు. उसे जो गिरा देता है। కాబట్టి इसलिए ఈ రోజు ఆయన సన్నిధిలో आज के दिन उनकी शरण में నువ్వు ఆయన ఎదుట మోకరించినట్టయితే, अगर आप उनके आगे घुटने टेकोगे तो ఎలాగైతే ఆనాడు ఆ ప్రజలు తిరిగి దేవుని ఎదుకు వచ్చారు, जिस प्रकार से उस जमाने में प्रजा वापस खुदा के पास जैसे आए हैं, అలాగ తిరిగి నువ్వు ఆయన ఎదుకు వచ్చినట్టయితే वैसे अगर आप वापस खुदा के पास आओगे तो తిరిగి దేవుడు నిన్ను ఉజ్జీవింపజేయబోతున్నాడు. खुदा तुम्हें फिर से जो अपने वो उत्साह उमंग से भर देगा। మరి తిరిగి దేవుడు నిన్ను చిగురించబోతున్నాడు. फिर से खुदा तुम्हें जो अंकुरित करवाएगा। మరి అదే విషయంలో ఇంకొక వచనం చూసినట్టయితే, उसी विषय में हम एक और वचन देखते हैं, హోషేయ होशे की पुस्तक 14వ అధ్యాయము 7వ వచనం. 14 अध्याय उसका 7वां वचन। అతని నీడయందు నివసించువారు మరలి వత్తురు, ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు, లెబానోను ద్రాక్షరసము వాసన వలె వారు పరిమళింతురు. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మరి ఇక్కడ దేవుడు మంచి వాగ్దానం ఇస్తున్నాడు. यहाँ पर खुदा एक अच्छी प्रतिज्ञा हुआ करते మరి हैं। ఏంటంట? क्या है वो? ఆయన నీడలో నివసించువారు जो उनकी छाया में निवास करता है ఏమవుతారంట? वह क्या होते हैं? తిరిగి వస్తారు, वे वापस आते हैं, మరలి వస్తారు. वो फिर मुड़कर आते మరి हैं ఎలాగైతే वापस। ధాన్యము చిగురిస్తుందో అలా చిగురిస్తారు. जैसे वो अनाज अंकुरित होता है, फूट कर निकलता है, वैसी वे जो अंकुरित होते हैं। ఎలాగైతే లేబానోను ద్రాక్షరసము వాసన వలె వారు పరిమళిస్తారంట. लेबनोन वो जो दाखरस के उस जो सुगंध के समान जो वे रहेंगे। మరి ఇంతవరకు ఏదైనా ఉండొచ్చు, अब तक जो कुछ भी होगा, కానీ लेकिन ఆయన యందు ఆయన ఆత్మతో ఉన్నవారు जो उनके नजदीकी में उनकी आत्मा से जो भरे हुए हैं, తిరిగి ఆయన యొద్దకు వచ్చినప్పుడు जो वापस जब खुदा के पास जब वे आते हैं, ఏ పరిస్థితిలో ఉన్న దేవుడు నిన్ను తిరిగి నిలుచోబెడతాడంట. जिस किसी भी परिस्थिति में हो तुम, खुदा तुम्हें फिर से उठाकर खड़ा करेगा। ఎంత పడిపోయినా సరే తిరిగి దేవుడు నిన్ను నిలబెడతాడంట. तुम चाहे कितने भी गिर गए होंगे, लेकिन खुदा तुम्हें वापस उठाकर खड़ा करेगा। ఎంత నష్టం వచ్చినా సరే తిరిగి దేవుడు నిన్ను ఉన్నత స్థలంలో నిలబెడతాడంట. तुम्हें चाहे कितनी भी मुसीबतें आ जाए, लेकिन खुदा तुम्हें फिर से ऊंचे स्थान पर खड़ा करेगा। ఎంత అనారోగ్యము నిన్ను బలహీనపరిచినా సరే ఈ రోజు దేవుడు నీకు బలం ఇస్తాడంట. चाहे कितनी भी बीमारी तुम्हें निर्बल कर दे, लेकिन आज तुमको जो खुदा अपनी वो शक्ति वो बल देता है। మరి చాలా సార్లు बहुत सी बार మన మనుషులు చూసి మాట్లాడతాం, हम जो इंसानों को देखकर ये बात करते हैं వీళ్ళలో ఉజ్జీవము తగ్గిపోయింది, कि इनमें वो उत्साह उमंग कम हो गया। ఈ రోజు ఇలా ఉన్నారు. आज के दिन वे ऐसे हैं। ముందు చాలా ఉజ్జీవంగా ప్రార్థించేవారు, ఆరాధించేవారు, వీళ్ళలో ఉజ్జీవము తగ్గిపోయింది అంట. पहले बड़े उत्साह उमंग के साथ प्रार्थना और आराधना करते थे, लेकिन उनके अंदर अब वो उत्साह उमंग कम हो गया है। మరి ఏ విషయాన్ని చూసి మనం అలా మాట్లాడుతున్నాము? किस विषय को देखकर हम वैसी बात कर रहे हैं? ఎప్పుడైనా ఆలోచించామా? आपने कभी ऐसा सोचा है?
మరి ఏ విషయంలో మనము ఆ ఒక మాట అంటున్నాము? किस विषय के हिसाब से हम उस बात को कह रहे हैं? అందుకే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఉజ్జీవము అంటే ఒక నూతన హృదయము పొందుకోవడము, నూతన జీవితము పొందుకోవడము, నూతన బలము పొందుకోవడము. आज के दिन खुदा हमसे ये कहता है, उत्साह उमंग से भर जाना माने तुम एक नया बल व एक नया जीवन से जो है तुमको जो है पाना है. కాబట్టి కేవలం ఒక మనిషిని చూసి सिर्फ एक इंसान को देखकर మనం అది చెప్పలేము. हम वो नहीं कह सकते हैं. అది కేవలము ये सिर्फ వాళ్ళ హృదయానికి సంబంధించి, उनके हृदय के संबंधित है, वो వాళ్ళ ఆరాధించే ఒక విధానానికి సంబంధించి. उनकी आराधना करने के तरीके के वो संबंधित है. చాలాసార్లు మనం అనుకుంటాము ఎంత బలంగా ప్రార్థిస్తే అంత, ఎంత గట్టిగా వర్షిప్ చేస్తే అంత ఉజ్జీవము. जो है हमेशा हमें ऐसा लगता है कि जितना ही बलवंत रीति से हम प्रार्थना करें, जितनी जोर से हम वर्शिप करें, उतना उत्साह उमंग से हम भरे जाते हैं कहकर. అవును, నువ్వు ఆత్మతో నింపబడడం ఉజ్జీవమే. हाँ, तुम्हारा आत्मा से भरपूर होना ये भी वो जो उत्साह उमंग है. ఆత్మతో నింపబడినప్పుడు जब तुम आत्मा से भरपूर होते ఆ हो, ఒక బలముతో ఆరాధించడం ఉజ్జీవమే. तब उस बल के साथ आराधना करना यही वो उत्साह उमंग भी है. కానీ దాని తర్వాత నువ్వు నూతన జీవితానికి లోబడకుండా మళ్ళీ పాత జీవితమే నువ్వు కొనసాగిస్తే ఉజ్జీవమా? उसके बाद उस नए जीवन के आगे तुम झुक कर उसे स्वीकार ना करते हुए पुराने जीवन की ओर जियोगे, तो क्या वो उत्साह उमंग कहलाया जाएगा? మరి సన్నిధిలో 10 మంది ఉన్నప్పుడు जब खुदा की शरण में जब 10 लोग होते हैं, బలముగా ఆరాధిస్తారు, హస్తపార శిఖంలో నన్ను ప్రార్థిస్తాము. बड़ी बलवंत रीति से आराधना करते हैं, वो बलवंत रीति से हम प्रार्थना करते हैं. మళ్ళీ సన్నిధి దాటగానే फिर जैसी खुदा की उपस्थिति को पार करके जाएंगे, తిరిగి అదే జీవితము బ్రతుకుతూ फिर वही जीवन को जीते हुए, అవే చేస్తూ वही करते हुए, ఈ రోజు చాలా ఉజ్జీవంగా ఆరాధించాను అనుకుంటే आज मैंने बड़े उत्साह उमंग से आराधना की, कहकर ऐसा कहोगे तो అది నిజమైన ఉజ్జీవము గల ఆరాధన क्या वो सच्चा जो है उत्साह उमंग से भरा हुआ आराधना है क्या? కాదు. नहीं. ఉజ్జీవం అంటే నువ్వు తిరిగి నూతన పరచబడాలి. उत्साह उमंग माने तुम्हें फिर से जो एक नए सिरे से बनना है. ఎంత బలంగా నువ్వు ఆరాధిస్తావో అంతే బలంగా నువ్వు క్రీస్తు కొరకు నిలబడాలి. जितनी बलवंत रीति से तुम आराधना करते हो, उतनी बलवंत रीति से तुम्हें मसीह के खातिर खड़े होना है. ఎంత బలంగా నువ్వు అన్య భాషల్లో మాట్లాడతావో అంతే బలంగా నువ్వు సాతానుని ఎదిరించగలగాలి. जितनी बलवंत रीति से तुम जो अन्य भाषाओं में बात करते हो, उतनी बलवंत रीति से तुम्हें जो है शैतान का सामना भी करना है. ఎంత బలంగా నువ్వు పాట పాడతావో అంతే బలంగా నువ్వు जो कितनी बलवंत रीति से तुम गीत को गाते हो, उतनी बलवंत रीति से तुम నీ యొక్క జీవితంలో నిలబడగలగాలి. तुम्हारे जीवन में तुम्हें खड़े रह पाना है. మరి అదే విషయంలో మనం చూసినట్టయితే उसी विषय के बारे में अगर हम देखें तो అలాంటి ఒక ఉజ్జీవము గల वैसे जो उत्साह उमंग से भरा విషయం మనం हुआ, బైబిల్లో చూసినట్టయితే उस बात के बारे में अगर हम बाइबल में देखें तो అపోస్తుల కార్యము प्रेरितों के काम की पुस्तक 2వ అధ్యాయము 37వ వచనం. प्रेरितों के कामों की पुस्तक 2 अध्याय 37वां वचन. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజము పొందుడి. చాలండి. హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మరి ఆనాడు उस जमाने में అపోస్తులందరూ सारे प्रेरित ఒక్క దగ్గర కూడుకొని ఉన్నప్పుడు एक जगह जब इकट्ठा हुए थे, దేవుడు ఆయన పరిశుద్ధాత్మతో వాళ్ళని నింపినప్పుడు, और जब खुदा ने अपनी पवित्र आत्मा से उनको भरा है, వాళ్ళు అన్య భాషల్లో మాట్లాడినప్పుడు वे जब अन्य भाषाओं में बात किए हैं, అక్కడ చుట్టూ ఉన్నవారు వాళ్ళని విని वहां पर चारों लोग उनको सुनकर ఆశ్చర్యపడ్డారంట. वे आश्चर्यचकित हुए ఈ हैं. యొక్క అధ్యాయం అంతా చదివితే ये पूरा अध्याय आप पढ़ोगे तो వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, वे जब पवित्र आत्मा से भरे गए, వాళ్ళు అగ్ని చేత నింపబడినప్పుడు वे जब अग्नि से भरे गए, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. उनके चारों ओर मौजूद लोग जो वे हैरान व आश्चर्यचकित हुए. వీళ్ళు ఏ భాష మాట్లాడుతున్నారు? ये कौन सी भाषा बात कर रहे हैं? వాళ్ళకి సంబంధించిన భాష మాట్లాడట్లేదు, కానీ వీళ్ళకి అర్థమవుతుంది వాళ్ళేం మాట్లాడుతున్నారు. जो उनके संबंधित भाषा ने, लेकिन इन्हें समझ आ रहा है कि वो क्या बात कर रहे हैं. వీరందరి భాషలో వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారు. जो ये जो उस भाषा में जो खुदा की स्तुति कर रहे हैं, ఆ తర్వాత ఏం జరిగిందంట? उसके बाद क्या हुआ है? వీళ్ళు మాట్లాడిన మాటల వలన इन्होंने जो बात कही है, उन बातों के कारण వాళ్ళ హృదయము కదిలింపబడింది. उनके दिल जो है हिल गए हैं. వాళ్ళ హృదయము నొచ్చుకొని उनके दिल में जो बड़ी ही चुभन होकर వాళ్ళు ఆ రోజు అడిగారు, మరి
మేమేమి చేయాలి? तो फिर उन लोगों ने उस दिन पूछा कि हमको क्या करना है। అది నిజమైన ఉజ్జీవము. उसे कहते असली उत्साह उमंग। ఎప్పుడైతే నువ్వు నూతన జీవితము పొందుకొని ఆ ఉజ్జీవముతో జీవిస్తూ ఉంటావో, जब तुम नए जीवन को पाकर उत्साह और उमंग के संग तुम जब जीते हो, నీ యొక్క జీవితంలో ఏ కష్టం వచ్చినా, तुम्हारे जीवन में जो कुछ भी मुसीबत आए, ఏ నిందలు వచ్చినా, जो कुछ भी निंदाएं आए, ఏ అవమానం వచ్చినా, जो कुछ भी अपमान आए, ఎంత నువ్వు పడిపోయినా, चाहे तुम कितना भी गिर जाओ, నువ్వు అదే బలముతో నిలబడినప్పుడు, तुम जब उसी बल के साथ खड़े అదే रहोगे, శక్తితో నిలబడినప్పుడు, उसी शक्ति के साथ जब तुम खड़े रहोगे, నీ చుట్టూన్న వారు అడుగుతారు చూడండి, तुम्हारे चारों ओर जो लोग हैं वो तुमसे ये पूछेंगे, మరి దేన్ని బట్టి నువ్వు ఇంత ధైర్యంగా ఉన్నావు? किस कारण तुम इतने हिम्मत से हो, మరి దేన్ని బట్టి నువ్వు ఈ విధంగా జీవిస్తున్నావు? क्या वजह है कि जो तुम इस प्रकार से जी रहे हो। అది అసలైన ఉజ్జీవముతో జీవించడం అంటే. वो असली अर्थ है तुम्हारा उत्साह उमंग के साथ ఆ రోజు जीना। వాళ్ళను చూసి వాళ్ళ మాటలు విని ప్రతి ఒక్క హృదయం నొచ్చుకొని ఆ రోజు उस दिन उनके उन बातों को सुनकर वो देखकर उन लोगों का दिल में जो चुभन हुई है, और उसके बाद वे लोग, వేల మంది బాప్తిస్మము పొందారు. वो हजारों लोगों ने जो बपतिस्मा पाया మరి है। ఈ రోజు నువ్వు నీ జీవితాన్ని చూసి आज के दिन तुम अपने जीवन को देखकर మరి నీ చుట్టూ ఉన్నవారు దేవుని కనుగొంటున్నారా? जो तुम्हारे चारों ओर जो वे खुदा को पा रहे हैं, లేదా కేవలము సన్నిధిలోనే మనం అలా జీవించి తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నామా? नहीं तो केवल खुदा की उपस्थिति में वे वैसा जीकर वे वापस जो है फिर अपने उसी पुराने तरीके में जा रहे हैं क्या? మరి ఆ రోజు తర్వాత వాళ్ళు ఏ విధంగా జీవించారంటే, वे जो किस प्रकार से जिए हैं, అదే 2వ అధ్యాయము 42వ వచనం. उसी अध्याय प्रेरितों के कामों की पुस्तक 2 अध्याय 42वें वचन में ये बात लिखी है। వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. గొప్ప మాట. बहुत बड़ी बात है ये। ఎడతెగక ఉండిరి. वे जो नित्य व बिना रुके या बिना थके वो रहे हैं। ఆ రోజు వాళ్ళు ఆత్మ చేత నింపబడ్డారు, ఉజ్జీవముతో నింపబడ్డారు. वे उस दिन आत्मा से भरपूर हुए, उत्साह उमंग से वो भरपूर हुए हैं। వాళ్ళ జీవితము उनका जीवन ఆ రోజు మారింది. उस दिन बदला है। అంటే ఒక మెట్టు వాళ్ళు ఎక్కారు. माने वे एक सीढ़ी पे जो एक कदम चढ़े ఆ हैं, ఒక అగ్నితో నింపబడ్డప్పుడు जब वे उस अग्नि से भरे गए, వాళ్ళు ఉజ్జీవింపజేయబడ్డారు. वे जो उत्साह व उमंग से भरे गए దాని हैं, తర్వాత వాళ్ళు ఎలా జీవించారంట? उसके बाद वे कैसे जिए हैं? ఎడతెగక జీవించారంట. बिना रुके वो बिना थके वो जिए हैं। ఎక్కడ ఆగలేదు, कहीं नहीं रुके वो, ఎప్పుడు మానలేదు. कभी भी नहीं छोड़ा। ఎడతెగక. बिना रुके वो बिना అందుకే थके। వాక్యంలో రాసింది, यही बात वचन में लिखा है, ప్రార్థన యందు నిలకడగా ఉండండి, ఎడతెగక ప్రార్థించండి. प्रार्थना में जो तुम्हें जो स्थिर बने रहना है, बिना रुके वो बिना थके नित्य प्रार्थना तुम्हें करते रहना है। మరి నిజంగా నింపబడితే మరి ఏ విధంగా ఉంటారు? वाकई में अगर आप उस उत्साह उमंग से भरे जाते हो तो तुम किस प्रकार से जीते हो? వాళ్ళు ఆ రోజు నుంచి తిరిగి వెనక్కి చూడలేదు. वे उस दिन से लेकर फिर कभी पीछे मुड़कर नहीं देखे हैं। పౌలు రాస్తాడు, पौलुस ये लिखते हैं, మా యొక్క ప్రయాణము గురి యొద్దకే. हमारी ये जो यात्रा है हमारे उस मंजिल व लक्ष्य की और ही है। ముందుకే చూసి నడిచారు, ముందుకే పరిగెత్తారు, కానీ వెనక్కి చూడలేదు. वे सामने की ओर ही देखते रहे, सामने की ओर ही देखकर वो जो है दौड़ते चले गए, वे पीछे मुड़कर नहीं देखे हैं। సమస్యలు రాలేదా? क्या उनको समस्याएं नहीं आई? అవమానాలు రాలేదా? क्या उनको अपमान नहीं आए? నిందలు రాలేదా? क्या उन पर निंदाएं नहीं आई? क्या? హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। మరి వాళ్ళు తిరిగి ఎప్పుడు వెనక్కి చూడలేదు. वे फिर कभी भी जो पीछे मुड़कर नहीं देखे మరి हैं। ఆ రోజు దేవుడు వాళ్ళని నింపాడు, उस दिन खुदा ने उन्हें भरा है, తిరిగి దేవుడు నిలబెట్టాడు, और फिर खुदा ने उन्हें खड़ा किया है। బలమైన ఆత్మతో నింపాడు, अपनी बलवंत आत्मा से खुदा ने उनको भरा వరాల है। చేత నింపాడు, अपने वरदानों से खुदा ने उनको भरा है। శక్తి చేత నింపాడు. शक्ति से खुदा ने उनको भरा है। మరి ఆ శక్తిని వాళ్ళు ఏం చేశారంటే और फिर उस शक्ति से उन्होंने क्या किया है? దేవుని కొరకు వాడారు. वे खुदा के लिए इस्तेमाल किए हैं उसे, దేవుని కొరకు వాడారు, ఆయన సేవ కొరకు వాడారు. खुदा के लिए और उनकी सेवा के लिए उस शक्ति का उन्होंने इस्तेमाल किया है। వాళ్ళ జీవితము దేవుని కొరకు వాళ్ళు జీవించారు. उनके जीवन को वे लोगों ने खुदा के लिए ही जिया है। వాళ్ళు ఎన్నడూ वे कभी भी పడిపోలేదు. नहीं गिरे हैं। ఎడతెగక बिना रुके व बिना थके స్థిరపరచబడి, वे स्थिर किए गए हैं। ఎడతెగక और बिना रुके व बिना వాళ్ళు थके దేవుడు वे लोग చెప్పిన అన్నిటిలో నిలబడ్డారంట. खुदा की कोई हर बातों में वे डट कर खड़े रहे हैं। మరి ఈ రోజు దేవుడు आज के दिन खुदा మనకి అదే శక్తిని ఇవ్వబోతున్నాడు. हमको वही शक्ति देने वाला है। మన ఆనాడు అపోస్తులకు ఇచ్చిన దేవుడు उस जमाने में खुदा ने प्रेरितों को दिया है वो शक्ति। ఈనాడు ఈ ప్రేయర్ పవర్ కి దేవుడు ఇచ్చాడు. आज के जमाने में खुदा ने इस प्रेयर पावर को दिया है, ఎందుకంటే ఇదే ఒక బోధలో మనం నిలబడి ఉన్నాము. क्योंकि हम इसी उपदेश की शिक्षा में खड़े हैं। ఎడతెగక ప్రార్థిస్తూ ఉంటాము. बिना रुके व बिना थके हम प्रार्थना करते ప్రతి रहते हैं। రోజు రొట్టె విరవబడుతుంది. प्रतिदिन जो रोटी वो जो दौड़ी जाती है, మరి రొట్టె
విరవబడడం అంటే प्रभु भोज की रोटी का तोड़ा जाना मतलब మరి ఆ రోజు దేవుడు రొట్టె విరిచినప్పుడు जब उस दिन प्रभु ने उस रोटी को तोड़ी है, దేని యొక్క సూచనగా ఇచ్చాడు? किस बात का चिन्ह उन्होंने ये कहकर कहा है? అది విరిచినప్పుడల్లా ఆయన జ్ఞాపకము చేసుకోమన్నాడు. जब जब उस रोटी को तोड़ी जाती है प्रभु भोज की, तो है उन्हें स्मरण करना कहकर। అదే ఈ ప్రేయర్ పవర్ చేస్తుంది. ప్రతిరోజు ఆ సిలువను జ్ఞాపకము చేసుకుంటాం. यही काम जो प्रेयर पर प्रतिदिन कर रहा है, प्रतिदिन उनके उस क्रूस का हम स्मरण कर रहे हैं। ఏదైతే మనకు శక్తిని ఇచ్చిందో, जिसने हमको शक्ति दिया है, మనకు పాప క్షమాపణ ఇచ్చిందో, पाप की माफी मिली है, ఏ రక్తము ద్వారా మనం ఈ రోజు రక్షింపబడి నిలబడ్డాము, जिस लहू के द्वारा आज के दिन हम उद्धार पाकर जो खड़े किए गए हैं, దాన్ని ప్రతిరోజు ప్రేయర్ పవర్ జ్ఞాపకము చేసుకుంటాం. उसको जो प्रतिदिन प्रेयर पर जो स्मरण करता है। ప్రేయర్ పవర్ కేవలం సంఘంలోనే కాదు, ఇంటింట జ్ఞాపకము చేసుకుంటారు. प्रेयर पर सिर्फ जो इस कलीसिया में नहीं, लेकिन घर घर जो है उस जो है प्रभु भोज को जो कारण जो है प्रभु के बलिदान को स्मरण किया जाता है। ఎందుకంటే ఏ సిలువ మరణమైతే जो क्रूस की मृत्यु సాతానుని शैतान को మరణాన్ని విరిచేసిందో, शैतान को जो मृत्यु को जो तोड़कर हरा दिया है, ఆ పాపాన్ని విరిచేసిందో, उस पाप को तोड़ दिया ఆ है తెగులను और విరిచేసిందో, बंधनों को तोड़ दिया है, అదే శక్తి ప్రతిరోజు మనము పొందుకుంటున్నాము. उसी शक्ति को हम प्रतिदिन पा रहे हैं। ప్రతిరోజు మనము प्रतिदिन हम ఆ ఒక్క उस తెగులను మనం విరిచేస్తున్నాము. उन सारी बेड़ियों व बंधनों को हम तोड़ रहे हैं, ఎందుకంటే ఆయన జయించాడు, మనము కూడా జయిస్తాము. क्योंकि उन्होंने जीत हासिल की, तो हम भी जय पाएंगे, जीत ప్రతి हासिल దాని करेंगे। మీద మనం విజయము పొందుకుంటాము. हर बातों पर हम जीतेंगे, जय మరి हासिल అన్ని करेंगे। విషయాల్లో हर बातों में మరి దేవుడు ఆనాడు వాళ్ళని నిల్చోబెట్టాడు, खुदा ने उनको उस दिन खड़ा किया है, ఈ రోజు దేవుడు మనల్ని నిల్చోబెడుతున్నాడు. आज के दिन खुदा हमको खड़ा रख रहा మరి है। చివరిగా ఒక వచనము చూసుకొని మనం ముగిద్దాము. अंत में हम वचन को देखेंगे एक और, హోషేయ 6వ అధ్యాయము होशे पुस्तक 6वां अध्याय 2వ వచనం. उसका दूसरा वचन। 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును. మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మరి ఇక్కడ ఏం జరిగింది? यहाँ पर क्या हुआ है? స్థిరపరచబడెను, स्थिर किए गए हैं, స్థిరపరచబడెను. स्थिर किए गए మరి हैं। స్థిరపరచబడ్డ తర్వాత स्थिर किए जाने के ఏం बाद జరుగుతుందంటే क्या होता है? ఆ ఒక్క పునాది ఎప్పుడు కదిలింపబడదు. वो बुनियाद कभी भी हिला नहीं पाई जाएगी। స్థిరత్వము అంటేనే అది स्थिरता माने ही वह है నిలకడగా ఉండడము. जो है स्थिर रूप से खड़े रहना, बिना हिले डुले। విశ్వాసముతో నింపబడిన వారు, जो विश्वास से भरे गए हैं, స్థిరపరచబడిన వారు जो स्थिर किए गए हैं, బండ మీద పునాది వలె, वो चट्टान पर जो बुनियाद समान, బండ మీద ఇల్లు కట్టబడినట్టు जैसे चट्टान पर घर बनाया गया, దేనికి కదిలింపబడరు. किसी बात के लिए वो जो हिले डुले नहीं ఏది जाते। వచ్చినా కదిలింపబడరు. कुछ भी आ जाए वे डगमगाते नहीं है। తుఫాన్ వచ్చినా కదిలింపబడరు. वो चाहे तूफान भी आ जाए उनको हिला नहीं सकता। రోగం వచ్చినా कोई కదిలింపబడరు. बीमारी भी आए वे नहीं डगमगाएंगे। అవమానం వచ్చినా కదిలింపబడరు. अपमान भी आए वे डगमगाएंगे नहीं। దుఃఖం వచ్చినా కదిలింపబడరు. चाहे कोई दुख आए फिर भी वो डगमगाएंगे नहीं। అవును, ఏడుస్తుండొచ్చు, हाँ, रो रहे होंगे, బాధపడుతుండొచ్చు, दुखी हो रहे కానీ होंगे, తిరిగి ఎక్కడికి వస్తారు? लेकिन फिर वे कहाँ पर आएंगे? మనము చదివినట్టు हमने जैसे पढ़ा है वचन में, మరలి వత్తురు. वे वापस फिर आएंगे। ఎక్కడికి వస్తారు? वे वापस कहाँ आएंगे? తిరిగి ఆయన సన్నిధికి వస్తారు, తిరిగి దేవుని యొద్దకు వస్తారు. फिर वो उस खुदा की शरण में, खुदा की उपस्थिति में उसके पास ही वो आएंगे। కాబట్టి దేవుడు इसलिए जो खुदा స్థిరపరుస్తాడు. वो हमें स्थिर करेगा। ఆ ఒక్క పరిశుద్ధాత్మ మనల్ని స్థిరపరుస్తుంది, वो पवित्र आत्मा जो वो हमको स्थिर करता है, ఆయన్ని ఉజ్జీవింపజేస్తుంది, हमको जो उमंग से भर देता है। పడిపోయిన వాటిలో నుంచి లేపుతుంది, हम जिन बातों में गिर गए उन बातों में से हमें ఓడిపోయిన उठाता है। వాటిలోంచి తిరిగి విజయం ఇస్తుంది. जिन बातों में हम हार गए उन बातों में हमें फिर से जीत ఏ दिलाता है। విషయంలో అయితే బాధపడుతున్నామో जिस किसी भी विषय में हम दुखी हो रहे అదే हैं, విషయంలో దేవుడు మనం తిరిగి సాక్షిగా నిలబెడతాడు. उन्हीं बातों के विषय में खुदा हमें फिर एक गवाह के तौर पर खड़ा करता है। కాబట్టి इसलिए ఈ రోజు దేవుడు మనతో మాట్లాడాడు. आज के दिन खुदा ने हमसे बात किया। మరి నిజమైన ఉజ్జీవము असली उमंग क्या है? తిరిగి మనను బ్రతికింపజేస్తుంది, हमें जो फिर से हमें जो नए जीवन से भरता है। కదిలింపబడకుండా మనల్ని స్థిరపరుస్తుంది. हम डगमगाए व हिले डुले नहीं, जैसा हमें स्थिर करता है। మరి కేవలము బలమైన ఆరాధన చేయడమేనా? क्या सिर्फ बलवंत आराधना करने से ही? क्या కేవలము గట్టి గట్టిగా మనం భాషల్లో మాట్లాడడమేనా? जोर जोर से अन्य भाषाओं में बात करना ही? क्या
వాటితో పాటు మనము ఏం గుర్తుంచుకోవాలి? उसके साथ साथ हमें क्या याद रखना है? మనము స్థిరపరచబడాలి, हमें जो स्थिर किए जाना है, తిరిగి జీవింపజేయబడాలి, फिर से हमें नए जीवन से भरे जाना है। పాత రోత జీవితాన్ని जो విడిచిపెట్టాలి. पुराना पाप वाला जीवन है हमें उसे छोड़ देना है। మరి ఎప్పుడైతే దేవుని నువ్వు ఆత్మతో నింపుతాడో, जब खुदा तुम्हें अपनी आत्मा से भरता है, మరి నువ్వు ఉజ్జీవముతో ఆరాధించడం तुम ప్రారంభిస్తావు. बड़े उमंग के साथ उनकी आराधना करना शुरू करते हो। మరి దేవుడు నీకు నూతన జీవితం ఇస్తున్నాడని నువ్వు జ్ఞాపకము इस చేసుకోవాలి. बात को तुम्हें याद रखना है कि खुदा तुमको एक नया जीवन दे रहा है। ఎంత బలంగా నువ్వు ఆరాధిస్తున్నావో అంతే బలముగా నువ్వు నీ జీవితాన్ని నిలబెట్టుకోవాలి. जितनी बलवंत रीति से तुम आराधना करे उतनी बलवंत रीति से तुम्हें अपने जीवन को जो है खड़ा करना है। ఎంత బలంగా అయితే నువ్వు అన్య భాషల్లో మాట్లాడుతున్నావో, जितनी बलवंत रीति से तुम अन्य भाषाओं में बात करते हो, అది దేనికి చిహ్నం అంటే वो किस बात का चिन्ह है? నువ్వు నీ హృదయముతో దేవుణ్ణి మొరపెడుతున్నావు. तुम अपने हृदय से जो है खुदा से जो विनती कर रहे हो। నీ ఆత్మతో నింపబడిన హృదయముతో నువ్వు దేవునికి మొరపెడుతున్నావు. तुम जो खुदा की आत्मा से भरे जा रहे, वैसे आत्मा से भरे हुए हृदय से तुम जो है खुदा से विनती कर रहे हो। మరి అలాంటి ఆత్మతో నింపబడిన హృదయము, నీ నోరు, నీ యొక్క శరీరము దేని కొరకు వాడబడాలి అంటే దేవుని కొరకు వాడబడాలి. इस प्रकार से खुदा की आत्मा से भरपूर हुआ तुम्हारा शरीर, तुम्हारा हृदय व तुम्हारा मुंह किस लिए इस्तेमाल होना चाहिए? खुदा के लिए वो इस्तेमाल होना चाहिए। మనం ఎప్పుడైతే అన్య భాషలతో ఆరాధిస్తూ ఉంటావో, जब तुम अन्य भाषाओं में आराधना करते रहते हो, నువ్వు పలికే ప్రతి మాట तुम जो बोलते हो हर एक शब्द సాతాను గుండెలో ఒక బాణము వలె ఉండాలి. वो शैतान के दिल में चुभोए जाने वाले एक जो तीर के समान रहना चाहिए। కాబట్టి ఇంత బలముగా ఇంత ఉజ్జీవముతో దేవుడు నిన్ను నింపినప్పుడు जब इतने बल और इतने उमंग के से जो खुदा तुम्हें भरता है, తిరిగి పడిపోకుండా तुम जो फिर से ना गिरते हुए బండ మీద నిలబడ్డట్టు, బండ మీద ఇల్లు కట్టబడ్డట్టు బలంగా నువ్వు నిలబడాలి. जैसे चट्टान पर घर बनाया जाता है, उस प्रकार से तुम्हें बलवंत रीति से खड़े रहना है। తుఫానులు అనేకం వస్తాయి, बहुत से तूफान आएंगे, చాలా వస్తాయి. बहुत से तूफान आएंगे। రావని కాదు, नहीं आएंगे क्या? రావని దేవుడు కూడా చెప్పలేదు. नहीं आएगा क्या? खुदा ने भी ऐसा नहीं कहा है। సమస్యలు వస్తాయి కానీ నీతో దేవుడు ఉన్నాడు. समस्या आएंगी लेकिन तुम्हारे संग खुदा है। అవమానాలు వస్తాయి కానీ నీతో దేవుడు ఉన్నాడు. अपमान आएंगे लेकिन तुम्हारे साथ खुदा है। ఆ యేసు నామములో నువ్వు ప్రతిదీ జయించబోతున్నావు. उस यीशु के नाम में तुम हर बातों पर जीत हासिल करने वाले ఎందుకంటే हो। ఏ ఉజ్జీవము గురించి అయితే దేవుడు ఈ రోజు మాట్లాడాడు, क्योंकि जिस उत्सव व उमंग व रिवाइवल के विषय में खुदा ने आज बात की है, అదే ఉజ్జీవముతో దేవుడు నిన్ను ఈ రోజు నింపబోతున్నాడు. उसी उमंग व जो उसी रिवाइवल से जो खुदा तुम्हें आज भरने वाला है। మరి తిరిగి దేవుణ్ణి అడుగుదాము, हम फिर से खुदा से ये मांगेंगे, మరి నీకే విషయంలో ఉజ్జీవము కావాలో जिस विषय में आपको वह उमंग व रिवाइवल ఈ రోజు चाहिए, దేవుణ్ణి అడుగు. आज के दिन तुम खुदा से मांगो, తిరిగి నన్ను జీవింపజేయు ప్రభువా. हे खुदा मुझे फिर से उस उमंग व उस रिवाइवल से भर दो प्रभु। మరి ఆత్మతో నింపు ప్రభువా. अपनी आत्मा से मुझे भर दो నీ प्रभु। ఆత్మ శక్తిని నాకు దయచే आपकी ప్రభువా. आत्मा और शक्ति मुझको दीजिए నీ प्रभु। భాషలో ఎలాగైతే మాట్లాడుతున్నానో అలాగో సైతాన్ని ప్రతి దినము నేను జయించే విధంగా నాకు శక్తిని దయచే जिस ప్రభువా. प्रकार से अन्य भाषाओं में बात करता हूँ, उस प्रकार से प्रतिदिन शैतान को जो है जीत हासिल करने वाली और शक्ति से मुझे भर दो प्रभु। ప్రతి విషయములో हर बातों में। మరి పోయిన వారము पिछले हफ्ते వాళ్ళకి అసలు బాగోలేకుండే, वैलरी की तबीयत बिल्कुल भी ठीक नहीं थी। తనకు బాగా జలుబు దగ్గు. उसको खूब खांसी और सर्दी थी। మొదటి రోజు దగ్గు, पहले दिन जो है उसको खांसी थी, బాగా జ్వరము, खूब बुखार था, అసలు రాత్రంతా కొద్దిసేపు కూడా పడుకోలేదు. पूरी रात बस थोड़ी देर के लिए भी वो नहीं सोई है। ఇలా పడుకుంటుందో లేదో విపరీతమైన దగ్గు. वैसे लेटने जा रही थी तो बहुत ही ज्यादा उसको खांसी चल रही थी, మరి నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ और मुझको जो थ्रोट इन्फेक्शन था। నెల రోజులు అయిపోయింది. एक महीना हो गया है, తగ్గుతుంది మళ్ళీ వస్తుంది, తగ్గుతుంది మళ్ళీ వస్తుంది. कम हो रहा है फिर आ रहा है इन्फेक्शन, कम हो रहा है फिर आ रहा है इन्फेक्शन। మందులు వాడాను, मैंने दवाइयाँ उसके लिए ली हूँ, ఇంజెక్షన్లు తీసుకున్నాను. इंजेक्शन भी लिया हूँ उसके लिए। ప్రతి విషయంలో हर बातों में జాగ్రత్త పడ్డాను. सब बात की जो है सावधानी बरत रही हूँ। కానీ సాతాను ఏ విధంగా శోధించిందంటే, देखो शैतान किस प्रकार से शोधित किया है। ఎప్పుడైతే వాడబడుతున్నామో, जब हम इस्तेमाल हो रहे हैं, మాట్లాడుతున్నామో, जब हम बात कर रहे हैं, ఆ ఒక్క గొంతును బలహీనపరిచింది. तब जो एक गले को उसने जो है निर्बल कर दिया है। కానీ लेकिन ఎప్పుడైతే ఇంట్లో जब घर में అన్య భాషలతో మేము ఆరాధించాము, अन्य भाषाओं में हमने आराधना की है, అది నిలబడలేకపోయింది. वो शैतान नहीं टिक पाया है। వాలరీ ఒక రోజంతా రాత్రి పడుకోలేదు. जो है वैलरी जो एक दिन पूरी रात वो नहीं सोई है, దాని తర్వాత దినము उसके अगले दिन పడుకుంది, वो सोई है, విపరీతంగా దగ్గుతుంది. बहुत ही विपरीत रीति से वो खांस रही थी। తన పక్కన కూర్చున్నాను. उसके पास में बैठी, రాత్రి సమయము रात का समय था, 1-2 అవుతుంది. रात के 1 या 2 बज रहे होंगे। ప్రార్థనలోనే ఉన్నాము. प्रार्थना में ही थे हम। తన మీద చేయి పెట్టి उसके सर पर हाथ रखकर
కొద్దిసేపు అన్య భాషలతో మాత్రమే ఆరాధించాం, थोड़ी देर सिर्फ अन्य भाषाओं में ही आराधना की అన్య है, భాషలోనే ప్రార్థించాం. सिर्फ अन्य भाषाओं में प्रार्थना की है. ఆ రాత్రి అసలు ఒక్కసారి కూడా మళ్ళీ తగ్గలేదు. वो रात फिर एक बार वो कभी जो खांसी नहीं है, వారము నుంచి మందులు వేస్తున్నాం, जो है हफ्ते भर से वो उसको दवाइयां दे रहे हैं, కానీ लेकिन ఆ రోజు ప్రార్థన పనిచేసింది. उस दिन प्रार्थना जो है वहां पर काम आया. దేవుడు खुदा స్వస్థపరిచాడు. ने उसे चंगा किया है, ఎందుకంటే क्योंकि చెప్పశక్యము కానీ जो है बोलने से बयान करने से भी మనము वो కూడా परे ఏ हैं. విధంగా మొరపెట్టాలో అర్థం కానప్పుడు ఆత్మ తానే మొరపెట్టినట్టు क्या कहकर हम जो विनती करें तब जो है वो आत्मा ही जो है जो विनती जब करती है, మొరపెట్టినప్పుడు और जब वैसे हमने विनती की है ఒక తల్లిగా एक माँ के जैसे, నా ఆత్మ బిడ్డ కొరకు ప్రార్థించినప్పుడు, मेरी आत्मा ने जब जो मेरी बच्ची के लिए प्रार्थना की है, ఒక తండ్రిగా ఆయన ఆత్మ బిడ్డ కొరకు एक ప్రార్థించినప్పుడు पिता के तौर पर जो उनकी आत्मा जब उनकी बच्ची के लिए ఆ ఒక प्रार्थना की है, ప్రార్థన నెరవేరబడింది. तब वो प्रार्थना पूरी हुई है. కాబట్టి అక్కడ इसलिए वहां पर దేవుని నామం మాత్రమే మహింపరచబడింది. सिर्फ खुदा का ही नाम जो महिमा पाया है. మరి థ్రోట్ ఇన్ఫెక్షన్ కూడా ఎంతగానో వచ్చింది. थ्रोट इन्फेक्शन भी बहुत आया है. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు डॉक्टर के पास जब गए, డాక్టర్తో అన్నాను, डॉक्टर से कहा మరి ప్రతి వారము నేను मैं हर हफ्ते వాక్యము చెప్పాలి, నేను ఆరాధన నడపాలి, मुझको जो वचन बोलना है, मुझको आराधना जो है वो चलाना है, కానీ ప్రతిసారి ఇలా నా ఒక గొంతు लेकिन हर बार मेरा ये जो गला है, ఇలా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ऐसे जब इन्फेक्शन आता है నాకు కష్టం అవుతుంది मुझको बड़ी मुश्किल हो रही है. అన్నప్పుడు जब मैंने ऐसा कहा, డాక్టర్ కూడా ఒక మాట అన్నాడు. डॉक्टर ने भी एक बात कहा. డాక్టరే అన్నాడు, डॉक्टर ने ही कहा है. ఏమన్నాడంటే, क्या कहकर कहा, నేను మందులు మాత్రమే ఇవ్వగలుగుతాను కానీ చేసేదంతా దేవుడే. मैं तो सिर्फ दवाइयां दे सकता हूँ लेकिन कार्य करने वाला तो सिर्फ खुदा ही है. ఒక అన్యుడైన డాక్టర్ वो एक अन्य जाति का है, वो जो डॉक्टर है, ఆయన సాక్ష్యం ఇచ్చాడు, उन्होंने ये गवाही दी है. నేను మందులు మాత్రమే ఇవ్వగలుగుతాను కానీ స్వస్థపరిచేది నీ దేవుడే. जो है मैं तो सिर्फ दवाइयां दे सकता हूँ लेकिन चंगा करने वाला तो तुम्हारा खुदा ही है. ఆ రోజు తిరిగి ఇంటికి వచ్చి जब उस दिन वापस घर आने के बाद దేవునికి స్తుతులు ఇచ్చాము. मैंने खुदा को स्तुति दी हूँ. దేవుడు స్వస్థపరిచాడు. खुदा ने चंगा किया है. కాబట్టి ప్రతి దినము इसलिए प्रतिदिन ఆయన ఆత్మలో उनकी आत्मा में తిరిగి మనము జన్మిస్తూనే ఉండాలి. हमें जो फिर से जो जन्म लेते रहना ఉజ్జీవం है. అనేది ఒక్క రోజుతో ఆగిపోవడం కాదు, उमंग जो है वो एक दिन में ही रुक जाना ఒక नहीं. మీటింగ్ తో ఆగిపోవడం కాదు, ఒక ఆరాధనతో ఆగిపోవడం एक కాదు, प्रार्थना मीटिंग, एक आराधना से वो रुक जाना नहीं, लेकिन లేదా కేవలము మనం చూసి మనము నేర్చుకునేది కాదు. नहीं तो हम देख कर ही सीखना, ये सिर्फ नहीं. అవును, సాక్ష్యాలతో నువ్వు నేర్చుకోవచ్చు, हाँ, गवाहियों के द्वारा तुम सीख వాక్యము सकते ద్వారా हो, నువ్వు నేర్చుకోవచ్చు, वचन के द्वारा तुम सीख सकते हो. కానీ నువ్వు నీ సొంతంగా ప్రార్థనతో నువ్వు ఆత్మతో మొరపెడుతూ నీ ఒక్క జీవితాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి. लेकिन तुम्हें जो स्वयं जो है, तुम्हें जो प्रार्थना में रहना, तुम जब आत्मा से भरे जाओगे तभी तुम जो अपने जीवन को जो है खड़ा कर पाओगे. కాబట్టి इसलिए దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. खुदा के लिए नामुमकिन कुछ नहीं. ఎంతగా సాతాను శోధించినా चाहे कितना भी शैतान सताए, అది దేవునికి वो खुदा के लिए ఒక్క నిమిషం మాత్రమే. बस 1 मिनट का ही काम है. తీసివేయాలంటే ఆయనకి ఒక్క నిమిషం మాత్రమే. अगर उसे दूर कर देने व निकाल देने के लिए खुदा के लिए तो बस 1 मिनट का काम है वो. కానీ लेकिन పొందుకునే స్థితిలో నువ్వు ఉండాలి, पाने की उस स्थिति में तुम्हें रहना है, అంత విశ్వాసములో నువ్వు ఉండాలి. उतने विश्वास में तुम्हें रहना है. ఆ పొందుకునే భాగ్యము మనకి, ఆ భాగ్యవంతులుగా మనం ఉండాలి. जो उस पाने के लिए उतने सौभाग्य भी हमें रहना है. చాలా సార్లు ఆలస్యం అవుతుంది అంటారు, बहुत सी बार ऐसा कहते कि देरी हो रही ఇంకా है, జరగట్లేదు, ఇంకా పొందుకోవట్లేదు అంటారు. अभी तक नहीं हो रहा है, अभी तक नहीं पाए हैं అది कहकर, ఎందుకంటే నువ్వు ఇంకా పొందుకునే స్టేజ్ వరకు రాలేదు కాబట్టి. क्योंकि तुम अभी तक उस पाने की हद तक पहुंचे नहीं हो. కానీ ఈ రోజు దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. इसलिए खुदा तुमसे ये आज के दिन प्रतिज्ञा कर रहे हैं. అడిగినట్టయితే దేవుడు తిరిగి ఈ రోజు నేను अगर ఉజ్జీవింపజేస్తాడు. तुम मांगोगे तो फिर से खुदा तुम्हें उस उमंग से भर देंगे. నీ అనారోగ్యాన్ని దేవుడు तुम्हारी ఉజ్జీవింపజేస్తాడు. बीमारी को दूर कर तुम्हें फिर से उत्साह उमंग से నీ भरेंगे. జీవితాన్ని దేవుడు ఉజ్జీవింపజేస్తాడు. तुम्हारे जीवन को खुदा फिर से उत्साह उमंग से నీ भर యొక్క देंगे. ఆత్మను దేవుడు ఈ రోజు तुम्हारी ఉజ్జీవింపజేస్తాడు. आत्मा को खुदा फिर से उस उमंग व रिवाइवल से भर కాబట్టి देंगे. इसलिए తిరిగి మనము నిల్చొని हम सब जो फिर से खड़े होकर దేవునికి మొర పెడదాము, खुदा से हम विनती करेंगे, దేవునికి ప్రార్థిద్దాము. खुदा से हम प्रार्थना మరి करेंगे. ఇన్ని రోజులు నువ్వు ప్రార్థించవచ్చు, ఇన్ని రోజులు నువ్వు ఆరాధించవచ్చు, इतने दिन से आप प्रार्थना कर रहे होंगे, आराधना कर रहे होंगे. మరి ఇన్ని రోజులు నువ్వు అన్య భాషలతో కూడా మొరపెట్టిండొచ్చు. आज के दिन आप अन्य भाषाओं के साथ जब खुदा से विनती किए होंगे, కానీ ఈ క్షణములో लेकिन एक क्षण
దేవుడు తిరిగి ఉజ్జీవింపజేయబోతున్నాడు అనే విధంగా खुदा तुम्हें फिर से जो उस उमंग और जो है रिवाइवल से भर देगा कहकर ఆయనకు మొరపెట్టు, उनसे जो तुम विनती करो, నీ ఆత్మతో మొరపెట్టు, हमारी आत्मा से तुम विनती నీ करो, యొక్క శక్తితో మొరపెట్టు. हमारी शक्ति से जो तुम विनती ఆయన నీకు करो, బలం ఇచ్చి ఉన్నాడు, నీకు శక్తినిచ్చి वो ఉన్నాడు. तुम्हें बल और शक्ति दिए हुए కాబట్టి हैं, ఆ విధంగా మొరపెట్టు, इसलिए उस प्रकार से विनती करो, బలమైన ఆత్మతో ఆయనకు మొరపెట్టు. बलवंत आत्मा के साथ तुम उनसे మరి विनती అన్య करो। భాషలతో దేవుడిని నింపడా, అన్య భాషల్లో మొరపెట్టు. अन्य भाषाओं से खुदा ने तुम्हें भरा है तो तुम अन्य भाषाओं से खुदा से विनती करो। మరి తిరిగి फिर से ఆయన సన్నిధిలో की शरण में నిలబడుతూ खड़े మరి ఏ వాక్యం అయితే దేవుడు మాట్లాడాడు जिस वचन के द्वारा खुदा అదే ने बात की విధంగా है, उसी प्रकार से బలముగా जय बलवंत रीति से, కేవలము నోటితో కాదు, सिर्फ मुंह से నీ नहीं, ఆత్మతో బలపరచబడు. तुम्हारी आत्मा में जो तुम्हें बलवंत నీ होना है, ఆత్మతో బలముగా ఆరాధించు. तुम्हारी आत्मा से जो है बलवंत रीति से तुम आराधना करो, కేవలము నోటితో మాట్లాడుతున్నట్టు కాదు, सिर्फ मुंह से जैसे बात कर ఆత్మతో ఆరాధించు. आत्मा से आराधना కేవలం करो, అన్య భాషలతో మాట్లాడుతున్నట్టు కాదు, सिर्फ अन्य भाषाओं में बात करते जैसे అన్య नहीं, భాషలతో ఉజ్జీవంపు పొందుతున్నట్టు, जो है अन्य भाषाओं को जिस प्रकार से उमंग के साथ तुम गाते బలముగా हो, ఆరాధిస్తున్నట్టు కాదు, बलवंत रीति से आराधना करते हुए नहीं, लेकिन బలముగా బండ మీద కట్టబడినట్టు ఆరాధించు. जो है बलवंत रीति से एक चट्टान पर तुम बनाए गए ఆ उस రోజు प्रकार से आराधना అపోస్తులను करो। దేవుడు జీవింపజేశాడు. उस दिन जैसे खुदा ने जो उन प्रेरितों को जो उमंग और रिवाइवल से भरा है, అదే బోధలో నిలబడ్డ నిన్ను దేవుడు జీవింపజేస్తున్నాడు. उसी जो है उपदेश की शिक्षा में जो तुम खड़े, तुम्हें खुदा उसी प्रकार से जो है కాబట్టి अपने నోరు उमंग से తెరిచి भरता है। దేవుని స్తుతించు. इसलिए मुख होकर खुदा की स्तुति करो। అరే హస్తబార షిఖేన్ ఓ రిఖబబదర షిఖందలోరి ఓ రిఖదబార షిఖందలస్తబార షిఖేన్ ఓ రిఖదబార షిఖేన్ ఓ రిఖందలోరి ఓ హస్తబార షిఖేన్ హల్లెలూయా ఓ రిఖబబదర షిఖందలోరి ఓ హస్తబార షిఖేన్. దేవాని వాక్యము సెలవిచ్చినట్టు ప్రభువా నీ యొక్క ఉజ్జీవముతోను నింపు. ప్రతి ఒక్కరు నూతన బలము పొందుకొనుగాక, నూతన శక్తిని పొందుకొనుగాక. ఓ రిఖబబదర షిఖందలస్తబార షిఖేన్ ఓ రిఖబబదర షిఖేన్ ఓ రిఖందలోరి ఓ హస్తబార షిఖేన్ ఓ రిఖందర షిఖందలస్తరో షిఖందబార షిఖేన్ ఓ రిఖందబార షిఖందలస్తరాబార షిఖందలస్త రో షిఖబబదర షిఖేన్. యెహోవా నీవే సత్యమైన దేవుడు ప్రభువా. ఓ రిఖందబార షిఖందలస్తబార షిఖేన్ ఓ రిఖందబార షిఖందలస్తబార షిఖేన్. అడుగు దేవుని, దేవా నా రోగాన్ని తిరిగిచ్చి దేవా తీసివేసి, నా అనారోగ్యాన్ని తీసివేసి, నా బలమును జీవింపజేయ ప్రభువా. నా పాడైపోయిన జీవితాన్ని దేవా తిరిగి మంచి జీవితాన్ని చిగురింపజేయి. ఓడిపోయిన నా జీవితాన్ని తిరిగి నియమింపజేయ ప్రభువా. అడుగు దేవుని, నువ్వు ఏ విధంగా తిరిగి జీవింపజేయాలనుకుంటున్నావో, తిరిగి ఏ విషయంలో రివైవల్ పొందుకోవాలనుకుంటున్నావో అడుగు దేవుని. దేవా లెట్ మై హార్ట్ బి రివైవల్, లెట్ మై హార్ట్ బి రివైవల్, లెట్ మై లైఫ్ బి రివైవల్. పరిశుద్ధుడా పరిశుద్ధుడా ఓ రిఖబబదర షిఖందలస్తబార షిఖందలస్తరో షిఖేన్ ఓ రిఖస్తబార షిఖేన్. దేవా నాడు అపోస్తులు ప్రార్థించినప్పుడు నీ కార్యమును చేయించావు ప్రభువా. ఈనాడు ఈ అపోస్తుల బోధలున్నాయి, ప్రేయర్ పవర్ ప్రార్థిస్తుండగా దేవా నీ అగ్ని నాలుకలతోనూ నింపు, నీ అగ్నితోనూ నింపు, నీ శక్తితోనూ నింపు, నీ బలముతోనూ నింపు. యేసు నామములో దేవా ఈ ఆరాధన ఒక ఉజ్జీవపు ఆరాధనగా మారునుగాక. నీ యొక్క ఉజ్జీవముతో నింపు. పాడైపోయిన జీవితాలు తిరిగి నువ్వు కట్టు ప్రభువా. దేవా ఇంకా ఓడిపోయిన జీవితాలను దేవా నువ్వు ఈరోజు విజయం ఇవ్వు దేవా. అన్ని విషయాలు చేయించే విధంగా అన్య భాషలతో మాట్లాడుతున్న నోరులు దేవా ఈ యొక్క నోరులని యొక్క ఖడ్గముగా మార్చి ప్రభువా. యేసు నామములో ప్రతి నోరు నీ వాడుకల ఖడ్గంగా మారునుగాక. ప్రతి ఒక్క జీవితము నీ కొరకు స్థిరపరచబడునుగాక, నీ కొరకు వాడబడునుగాక. ప్రతి జీవితము తిరిగి కట్టబడునుగాక. దేవా మూయబడిన ప్రతి గర్భము ఈ క్షణంలో తెరవబడునుగాక. యేసు నామములో వివాహములు అడ్డుకుంటున్న ప్రభువా సైతాన్ని కూల్చివేసి ప్రతి ఒక్కరు దేవ చేతపడునుగాక. ఉద్యోగము లేకుండా చేసిన సైతాన్ని కూల్చివేసి ఈ క్షణంలో దేవా ఉద్యోగం యొక్క ద్వారాలు తెరవబడునుగాక. ప్రతి ఒక్క జీవితము దేవ నూతన పరచబడాలి. తాగోతు
సైతానికి బానిసైన ప్రతి ఒక్కరు దేవా ఈ క్షణంలో దేవా వాళ్ళ జీవితాన్ని నూతన పరచు. ఆనాడు దేవా పేతురు మాటలు మాట్లాడినప్పుడు దేవా ఆ నోరును వాడుకున్నావు, వాళ్ళ హృదయాలు నొచ్చుకొని వాళ్ళు అడిగారు ప్రభా. ఈరోజు ప్రతి ఒక్క హృదయము అదే విధంగా దేవా నీ మాటలతో నొచ్చుకొనుగాక, నీ వాక్యముతో నొచ్చుకొనుగాక, తిరిగి ప్రతి హృదయము నీ సన్నిధిలో నిలబడునుగాక. యేసు నామములో దేవా ప్రతి ఒక్క జీవితాన్ని చిగురింపచేయి. ఇక్కడ దేవా ఏ బలహీనతతో వచ్చారో ప్రతి బలహీనత నీ బలముగా మారును కాక. ప్రతి మ్రోకాలు దేవా ఆ లేడి పిల్ల కాలు వలె మారును కాక. ప్రతి అనారోగ్యము కొట్టివేయబడును గాక. ఓ రిహస్త బార శిఖందలస్త బార శిఖేన్ ఓ రిఖత బార శిఖేన్ నీ యొక్క ఉజ్జీవముతో నింపు ప్రభువా, నీ యొక్క బలముతో నింపు, నీ యొక్క శక్తితో నింపు. హల్లెలూయా. ఓ రిఖ బాబదర శిఖందలస్త బార శిఖే ఏలియా ఎలీషా వంటి ఉజ్జీవమును దయచే, నెహెమ్యా వంటి జీవితము దయచే. ఓ రిఖ బాబదర శిఖందలస్త బార శిఖద బార శిఖేన్ ఓ రిఖ బాబదర శిఖన్ ఓ రిహస్త బార శిఖంద బార శిఖందలస్త బార ఓ రిఖద బార శిఖన్. దేవా ప్రతి జీవితము ప్రతి మోకాల్ని ఎత్తుట వంగుతుండగా దేవా ప్రతి నాలుక నోరు నేను స్తుతిస్తుండగా దేవా ప్రతి ఒక్కరి హృదయంలో ప్రతి ఒక్క తలంపు నెరవేరును కాక. ప్రతి పాపము కొట్టివేయి ప్రభువా, ప్రతి ఒక్క పాత జీవితాన్ని కొట్టివేయి. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు దేవా ఒక నూతన జీవితం పొందుకును కాక. బలము శక్తితో ఉండిన జీవితము ప్రభువా, బలహీనలతో ఉండినట్టు కాదు. నీ ఆత్మ బలమునిస్తుందని వాక్యము సెలవిస్తుంది ప్రభువా. అదే బలము ప్రతి ఒక్కరికి నువ్వు ఇస్తున్నావు నమ్ముతున్నా ప్రభువా. ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా, శక్తినిచ్చినందుకు వందనాలు, సర్వ సత్యములోకి నడిపించినందుకు నీకు వందనాలు, బలమునిచ్చి పంపుతున్నందుకు వందనాలు. ప్రతి అనారోగ్యాన్ని తీసివేయి ప్రభువా. ఇంటింట పని చేస్తున్న ప్రతి సైతాన్ని యేసు క్రీస్తు నామములో పాతాళంలో బంధిస్తున్నా ప్రభువా. ఏ సైతాను ఏ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదన్నావు ప్రభా, సమీపించడానికే వీల్లేదు ప్రభా. ఈరోజు నీ యొక్క ఉజ్జీవము శక్తి బలముతో ప్రతి ఒక్కరు బయలుదేరుతుండగా ఏ గుమ్మములు అయితే అడుగు పెడతారో ప్రభా అక్కడ నీ ఆత్మ అడుగు పెట్టను గాక, నీ సైన్యము అడుగు పెట్టను గాక, నీ బలము అడుగు పెట్టను గాక. గొప్ప విజయము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరణాత. యేసు ప్రభా త్వరగా రమ్ము. యేసు రక్తం జయం, ప్రభేసు నామమే జయం, ప్రభేసు రక్తం సంపూర్ణ విజయం, పవాది క్రియల నాశనం. తండ్రి నీ కార్యం నిరంతరం చేయం 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 తరియో. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.